సో అంచేత మీరు ఎంతో అద్భుతంగా ఇప్పుడు దాకా దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దానికి వచ్చే కారణాలు ఏంటి, దీని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఫర్దర్గా మనం ఏంటంటే జెనెటికల్గా ఇది డిజార్డర్ కింద మన లెక్కలో ఒక పరిగణనలోకి తీసుకోవచ్చా? అంటే ఇప్పుడు ఒక జనరేషన్కి వచ్చింది, ఇది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? అది చూడండి, జనరల్గా ఇప్పుడు నేను అన్నాను కదండి, ఫస్ట్లో అంటే ఒక కారణం ఏంటి, హెరిడిటరీ కూడా ఒక కారణం, వంశపారంపర్యంగా రావడం కూడా. ఒకే పేరెంట్కి మదర్కి కానీ ఫాదర్కి కానీ ఒకరికే ఉంటే అది తప్పకుండా రావాల్సినటువంటి అవసరం లేదు. అది 3 to 5% మధ్యలోనే ఉంటుందన్నమాట వచ్చే అవకాశం. అది కూడా ఎట్లాగా అని అంటే వాళ్ళ జీవితంలో మరీ ఎక్కువ స్ట్రెస్కి లోనైపోయి ఆ పిల్లలు ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి నార్మల్గా ఆడుతుంటారు, పాడుతుంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంతా బాగుంటుంది, వాళ్ళకి అంత ఈజీగా ఏం రాదు. కానీ వాళ్ళు కొంచెం జీవితంలో ముందుకు వెళ్ళిన తర్వాత ఏదో ఎక్కువ స్ట్రెస్ కండిషన్స్లో మళ్ళీ ఎక్కువ స్ట్రెస్కి లోన్ అయినట్టు అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి టైంలో వాళ్ళకు వచ్చే అవకాశం ఉందన్నమాట జెనెటికల్గా. కానీ ఇద్దరు పేరెంట్స్లో ఉందనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎలాగా అని అంటే చూడండి, ఇద్దరికీ ఉంది, మనం ఏం చెప్పాము, దాదాపు 40% ఛాయిస్ ఉందండి ఇద్దరికీ ఉన్నట్టయితే అనేసి. ఆ పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా పద్ధతిగా బాగా ఉంది. వాళ్ళు అంటే తల్లిదండ్రులు ముందే అవేర్నెస్ అయిపోయి పిల్లలకి తప్పకుండా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ కాకుండా కాస్త జాగ్రత్త పడుతూ ఏమి ఇవ్వాలో, ఎలాంటి శిక్షణ ఇవ్వాలో, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంచాలో, అంటే ఫుడ్ విషయంలో కానీ లేకపోతే మెడిటేషన్ చేయడం కానీ ఇలాగ ఒక పద్ధతైన అంటే మన బాడీ ఈక్విలిబ్రియంని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే అంత ఈజీగా ఏం రాదు. కానీ జనరల్గానే చిన్నపిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుంది, లో ఉంటుంది కదా, కాబట్టి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ టైంలోనే తప్పకుండా ఇలాంటి వెదర్ అంటే ట్రీట్మెంట్ అని కాదు, దానికి అప్పుడే ముందే ట్రీట్మెంట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి హెల్దీ హ్యాబిట్స్ని మనం ఉంచుకున్నట్టయితే వీలైనంత వరకు వాళ్ళకి రాకుండా మనం చూడొచ్చు అనమాట. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ పేరెంట్స్, బోత్ పేరెంట్స్కి ఉన్నప్పటికీ కూడాను. అదే ఓకే. అంటే ఇప్పుడు మనకి మీరు సిమ్టమ్స్ గురించి ఇంకా కొంచెం మాట్లాడుకుందాం. అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే కనుక సోరియాసిస్ కింద మనం అనుకోవచ్చు? అంటే జస్ట్ ఒక స్కిన్ది కలర్ చేంజ్ అయింది అనుకోండి, ఇచ్చింగ్ వచ్చింది అనుకోండి, ఇలాంటివి ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా వేరే స్పెషల్ సిమ్టమ్స్ అయినా మనం గుర్తుపడితే అప్పుడు మనం కేర్ తీసుకోవాలంటారా? చూడండి, జనరల్గా ఎగ్జిమాని, సోరియాసిస్ని గుర్తుపట్టడం కూడా కష్టం. ఇది సోరియాసిస్ అని పర్టికులర్గా చెప్పడం అంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఉంటే చెప్పగలరు. కానీ సాధారణంగా చూస్తే దాదాపుగా సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను చూడండి, డాండ్రఫ్ లాగా వస్తుంది అనేసి, అది డాండ్రఫా సోరియాసిస్ అనేది మనం అంత ఈజీగా గుర్తుపట్టలేము. అంటే ఇనిషియల్ స్టేజెస్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వేరే ఎరప్షన్స్ వస్తాయి, ఓకే. అదేవిధంగా సెబోరిక్ ఎగ్జిమా అనేది అయితే అంటున్నాను, అంటే ఎగ్జిమా అనేది అంటే సేమ్ ఫ్లేక్సే వస్తాయి, అంటే డాండ్రఫ్ లాగానే ఉంటే కొంచెం ఎక్కువ వస్తాయి, తడి ఉంటుంది దాంట్లో. కాబట్టి అలాంటి టైంలో మనం కొంచెం గుర్తుపట్టడం కష్టం అనమాట. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్ప్కి తీసుకుందాం. సోరియాసిస్ అయితే ఎట్లా ఉంటుందంటే నార్మల్ ఎగ్జిమాలో ఊడిపోతుంటుంది, కానీ ఎప్పుడైతే మనం ఆ ప్యాచ్ని తీసి చూసామనుకోండి కొంచెం బొడిపిల్లలాగా వస్తాయి. దాన్ని ఎలా తీసి చూసినట్టయితే కింద బ్లడ్ సర్ఫేస్ ఉంటుంది, అంటే తడిగా కొంచెం బ్లడ్ తాకుతుందా, మనం అలా ముట్టుకొని చూసినట్టయితే బ్లడ్ తాకుతుందా అన్నట్టు కనిపిస్తుంది. అయితే దిస్ ఇస్ సోరియాసిస్ ఒక మెయిన్ లక్షణం అనమాట. కాబట్టి నాట్ ఓన్లీ స్కాల్ప్, మనం ఎక్కడ చూసినప్పటికీ కూడాను అక్కడక్కడ ఈ విధంగా మనం ఆ ప్యాచ్ని ఓపెన్ చేసి చూసినట్టయితే బ్లడ్ సర్ఫేస్ ఉందంటే మనం దాదాపుగా 80 to 90% ఇది సోరియాసిస్ అని మనం గుర్తుపట్టవచ్చు. ఒకటి జనరల్గా బయట నుంచి చూస్తున్నట్టయితే ఇప్పుడు ఎగ్జిమాలో దానికంటూ ఒక ఫ్యాషన్ ఉండదు. ఒక ఎరప్షన్ వచ్చింది అనుకోండి, ఆ ఎరప్షన్ మనం కరెక్ట్గా గమనించినట్టయితే అది ఎలాగంటే అంటే ఇంత పెద్దగా అయిపోవచ్చు, ఇలా అంటే పొడవుగా అయిపోవచ్చు, అంటే కొంచెం స్కిన్లో కలిసిపోయినట్టు ఉంటుంది, కొంచెం డిమార్కేషన్ కనబడుతుంది. కానీ సోరియాసిస్లో డిమార్కేషన్ కొంచెం క్లియర్గా ఉంటుందండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్ ప్యాచ్ డెవలప్ అయింది అనుకోండి, నీట్గా రౌండ్గా కట్ చేసినట్టుగా ప్యాచ్ వస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత స్కేలింగ్ కూడా చూసినట్టయితే ఎగ్జిమాలో కూడా స్కేలింగ్ వస్తుంది, కానీ సోరియాసిస్ స్కేలింగ్ చాలా థిక్గా వస్తుంది. ఎగ్జిమాలో లైట్గా సన్నగా స్కేలింగ్ లాగా వస్తుంది. బాగా గోకారు అనుకోండి అప్పుడు ఊడిపోతుంది. దీంట్లో అట్లాగా మనం ఇటు పట్టుకుని ఇటు తీస్తే ఊడొచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి థిక్గా ఉండే అవకాశం ఉంది ఏది మన సోరియాసిస్ యొక్క స్కేలింగ్. అండ్ డెవలప్ అయ్యే ఫ్యాషన్ కూడాను సోరియాసిస్ ఎగ్జిమాలో ఎక్కడంటే అక్కడ రావచ్చు. అంటే ఎస్పెషల్గా ఏంటంటే మనం నిల్చున్నప్పుడు ఎక్కువగా కాళ్ళల్లో కానీ అట్లా డిఫరెంట్ సైడ్స్లో వస్తుంది ఎగ్జిమా, లేదంటే ఫోల్డ్స్లో అట్లాగా వస్తుంది అనమాట ఎక్కువ. కానీ సోరియాసిస్లో కొంచెం ఒక పర్టికులర్ ఫ్యాషన్ తీసుకుంటుంది, అది మధ్యలో పార్ట్స్లో కొంచెం ఎక్కువ వస్తుంది. మనం ఈ సోరియాసిస్కి మనం ఇలాంటి కారణాలు సిమ్టమ్స్ గురించి ఇందాక మాట్లాడుతాం. మీకు చెప్పారు మా బాడీ మధ్యలో ఎక్కువగా ఈ సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయని. ఎస్ సార్, ప్లీజ్ ఫర్దర్లీ కంటిన్యూ. అంటే మధ్యలో వచ్చి తర్వాత మెల్లగా పెరిఫెరీకి వస్తుంది. ఓకే. కొంతమంది విషయంలో అంటే కొంతమందికి ఏమో దాని స్కాల్ప్ సోరియాసిస్ స్కాల్పే వస్తుంది. ఓకే.
ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను ఎరిథ్రోడర్మిక్ అనేసి. ఎరిథ్రోడర్మిక్ లాంటి సోరియాసిస్ ఆల్ ఓవర్ ద బాడీ వస్తుంది, కానీ అది కొంచెం తొందరగా తగ్గుతుందండి. తగ్గించాలి అన్నప్పుడు మనం పద్ధతిగా ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి టైంలో కొంచెం ఎరిథ్రోడర్మిక్ తగ్గుతుంది. కొంతమందికి పామ్స్ అండ్ సోల్స్లో వస్తుంది, పామ్స్లోను అండ్ సో ఈ పామ్స్లో అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మామూలుగా లిటిల్ ఎరప్షన్స్ లాగా వచ్చి తర్వాత కట్స్ ఫామ్ అవుతాయి. కట్ ఫామ్ అయిపోయిందా ఏదో కత్తితో కట్ చేసినట్టుగా కట్ ఫామ్ అయ్యి దాని నుంచి బ్లడ్ కూడా ఊజ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని తగ్గించడం కూడా కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చినవన్నీ కూడా బాగా తగ్గుతాయి, కానీ పెరిఫెరీలో ఉండే స్కాల్ప్ది కొంచెం టైం తీసుకుంటుంది. ఎస్పెషల్గా పామ్స్ అండ్ సోల్స్లో ఉన్న సోరియాసిస్ తగ్గడం కొంచెం, నేను ఇట్స్ నాట్ ఒక బుక్లో రాసి ఉండదు ఇలాంటివన్నీ కూడా. యాజ్ ఏ ఎక్స్పీరియన్స్లో మనకి ఎట్లా అంటే ఇవే కనపడుతుంటాయి అనమాట. ఈ పామ్స్లో అండ్ సోల్స్లో ఉన్న వాళ్ళలో కట్స్ ఫామ్ అయిపోవడం, ఆ కట్స్లో నుంచి కొన్నిసార్లు బ్లీడింగ్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కొంతమందిలో ఈ గోర్లు ఇన్వాల్వ్ అవుతాయండి, కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ. దాన్ని ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ ఫస్ట్ ఎల్లోగా అయిపోతాయి గోర్లు, అంటే ఒక ఫంగస్ ఇన్ఫెక్షన్ లాగా కనపడుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా కనపడుతుంది. అక్కడ కూడా డిఫరెన్స్ చూడండి. అంటే గోర్ల విషయానికి వస్తే 90% అది ఫంగసే అనుకుంటారనమాట, కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అది మెల్లగా ఓన్లీ ఫంగస్లో అయితే మొత్తం ఊడిపోవడం జరగదు. కానీ సోరియాసిస్ వచ్చినప్పుడు అది ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందంటే ఎల్లో అయిపోవడం, తర్వాత ఆ నేలంతా బ్రిటిల్ అయిపోవడం, గట్టిగా అయిపోయి దగ్గరకు వచ్చినట్టు అయిపోవడం, ఈవెన్ ఊడిపోవడం కూడా జరిగే అవకాశం ఉందన్నమాట.